ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల హడావుడి మొదలవడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి. ఈసారి అధికారం చేపట్టి పట్టు నిలుపుకోవాలని ఇరు పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గమైన సూళ్లూరుపేట రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే ఈ సెగ్మెంట్లో రెండు ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు సూళ్లూరుపేటలో ఉంటాయి. అలాగే భారత అంతరిక్ష పరిశోధన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట జిల్లాల పునర్విభజన తరువాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. పంతొమ్మిది 1962లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పాటైన సూళ్లూరుపేట ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం మొదటిలో కాంగ్రెస్ కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు మరియు వైసీపీ 2 సార్లు గెలిచాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, టీడీపీ అభ్యర్థి పరస వెంకటరత్నంపై 61,292 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే సూళ్లూరుపేటలో ఈసారి కూడా భారీ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోసారి వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్యకే టికెట్ కేటాయించారు. ఈ 5 సంవత్సరాలలో చేసిన సంక్షేమం, అభివృద్ధి తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి టీడీపీ కంచుకోటగా ఉన్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిలో భాగంగా నెలవల విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ను కేటాయించారు. నియోజకవర్గంలో జగన్ పాలనపై ఉన్న తీవ్ర వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని విజయశ్రీ భావిస్తున్నారు. అలాగే టీడీపీ కూటమి ప్రజలకు ఇస్తున్న హామీలు ప్రజలలోకి తీసుకెళ్లేందుకు ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. దీనితో ఈసారి సూళ్లూరుపేట నియోజకవర్గం ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ప్రజలలో నెలకొంది. వాస్తవానికి రెడ్డి, శెట్టి బలిజ, దళిత వర్గాల ఓటు బ్యాంకు సూళ్లూరుపేటలో అధికం. అందుకే సంజీవయ్యకు జగన్ టికెట్ కేటాయించారు. అయితే అధికార పార్టీలోనే ప్రతిపక్షం తయారవడంతో సంజీవయ్యకు సమస్యగా మారింది. వైసీపీలోనే ఉన్న మరో వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం సంజీవయ్య గెలుపుపై పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల నియోజకవర్గం పరిధిలో జరిగిన కొన్ని పరిణామాలే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక నెలవల విజయశ్రీకి సంబంధించి చూస్తే సూళ్లూరుపేట చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ పోటీకి దిగగా రాజకీయంగా అంత అనుభవం లేకపోవడం ఆమెకు ఉన్న మైనస్. అయితే కుటుంబ నేపథ్యం చూసినప్పుడు పబ్లిక్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ఎవరు విజయకేతనం ఎగరవేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఎమ్మెల్యే అయితే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న శ్రీహరికోట రాకెట్ కేంద్రంతో పాటు పులికాటు సరస్సు ఉన్న ప్రాంతాలకు ప్రజాప్రతినిధిగా పనిచేసే భాగ్యం దక్కుతుంది.